చాలా రోజుల తర్వాత సండే స్పెషల్గా ఈరోజు మీ ముందుకైతే నేనైతే టేస్టీగా చికెన్ కూరతో రెడీగా ఉన్నాను. చూడండి, మొత్తం మీద ఫస్ట్ అయితే చికెన్ అయితే ఉల్లిపాయలు వేసి నూనెలో బాగా వేయించి, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ అయితే వేసి పసుపు వేసి బాగా అయితే గ్రేవీ ఫ్రై చేసి ఇందులో మసాలాలు అయితే వేసుకున్నాను. ఇందులో మసాలాలు అయితే స్పెషల్గా కొబ్బరి గసాలు వేయించి పేస్ట్ పట్టి ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకున్నాను. చూడండి, ఇలా గ్రేవీలాగా కొబ్బరి గసాల పేస్ట్ వేస్తే ఇలా చికెన్ గ్రేవీలాగా అయితే చేసి, ఇది వైట్ అన్నంలోకైనా సరే, బగారా రైస్లోకైనా సరే, దేనిలోకైనా సరే అసలు కొబ్బరి గసాలు వేసి వండి ఇలా గ్రేవీలాగా చేస్తే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. మొత్తం మీద అయితే చికెన్ని ఇలా గ్రేవీలాగా, చిక్కటి గ్రేవీలాగా చేసుకొని రెడీ అయితే చేసినాను. ఆల్రెడీ అయితే ఇందులోకి అయితే బగారన్నం అయితే వండేసుకున్నాను. చూడండి, ఇలా వేడి వేడి చికెను బగారన్నం సండే స్పెషల్గా. అసలే బయట చాలా ఎండ కొడుతుంది. ఎండకు ఇలా వేడి అన్నం అయితే తినలేకపోతాము. చూడండి, మొత్తం మీద అయితే ఈరోజు ఎండకైతే బయటికైతే వెళ్ళలేకపోతున్నాము. ఇంట్లో అయితే టేస్టీగా అయితే ఇలా వేడిగా బగారా రైసు, చికెన్ కూర అయితే రెడీ చేసుకున్నాము. తర్వాత ఈ రెండు అయితే పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత నేను నాకెంతో ఇష్టమైన మిర్చి ఆలు బజ్జీ రెడీ చేసుకున్నాను. బయట చూస్తే ఎండ ఉంది కాబట్టి ఆకలి బాగా వేస్తుంది. ఇక వేడి అన్నం కూర అయితే తినబుద్ధి కావట్లేదు. అందుకని కొన్ని బజ్జీలు అయితే వేసుకుందామని ఇలా ఇంట్లో పట్టించిన శనగపిండి ఉన్నందుకు ఇలా అప్పటికప్పుడు నేనైతే ఇక ఆలు బజ్జీ గీకి మిరపకాయ బజ్జీలు అయితే వేసి ఇలా ఆలు బజ్జీలు అయితే రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకున్నాను. ఇక దీన్ని అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అసలు బజ్జీ ఎంత టేస్ట్ వచ్చిందంటే టేస్ట్ మాత్రం భలే ఉంది. చూడండి, ఇలా బజ్జీ మిర్చి అయితే చాలా బాగుంది. ఆలు బజ్జీ కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తం మీద అయితే ఈరోజైతే టేస్టీగా ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ అయితే రెడీ అవుతున్నాయి. ఇక అవి రెడీ అవుతూనే ఉన్నాయి. నేనైతే వాటిని చూస్తే అయితే నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయి కాబట్టి టేస్ట్ అయితే చేస్తున్నా. మొత్తం అయ్యి తినేంత వరకు అయితే నేనైతే ఉండలేను. అందులోనూ నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ చూస్తే మాత్రం పొయ్యి మీద నుంచి కాలిన తర్వాత ప్లేట్లో పడితే ఇంకా సిరికైతే నా నోట్లో పడాల్సిందే. ఇక నేనైతే నాకు ఇష్టమైన బజ్జీలు అయితే ఇలా కాలుస్తూ ఇలా టేస్ట్ అయితే చేస్తాను. నాకు ఎన్ని ఇష్టం ఉంటాయో, నేను ఎన్ని తినగలుగుతానో. సండే రోజు అయితే అన్ని ఇష్టంగా తింటాను. నేనైతే అన్నం అయితే చాలా తక్కువ తినేస్తా. బజ్జీలు ఉన్నప్పుడు బజ్జీలు ఎక్కువ ఇష్టపడి తింటాను. ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ అంటే టేస్ట్ అయితే భలే కుదిరినాయి. ఈరోజైతే మొత్తం మీద అయితే ఇవే తినగలిగేలా ఉన్నాను. అంత బాగున్నాయి. చూడండి, మొత్తం వేసిన బజ్జీలు వేసినట్టు నేనైతే తినేస్తున్నాను. అంత కమ్మగా కుదిరినాయి. ఇలా పొయ్యి మీద వేడి వేడి బజ్జీలు తినడము నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇలా తినే అలవాటు ఉందా? మీకు తినే అలవాటు ఉంటే మీరైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా పొయ్యి మీద వేడి వేడి తినడము నాకైతే చాలా ఇష్టము. చూడండి, మొత్తం మీద అయితే సూపర్గా కుదిరినాయి ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. ఈరోజైతే అన్నం అయితే తినేలా లేను. వేడివేడిగా ఈ బజ్జీలు మాత్రమే తినేస్తున్నాను నేనైతే. మొత్తం మీద అయితే 3-4 ప్లేట్లు అయితే ఈజీగా వేసినట్టే ఒక పక్క వేస్తూనే ఉన్నా. అవి కాలేలోపు ఇవైతే తినేస్తూనే ఉన్నా. చూడండి, మీరు కూడా ఇలానే ఇష్టంగా తింటారా? నేనే తయారు చేసుకొని నేనే తింటేనే ఇంత రుచిగా ఉందంటే మనం చేసేవాళ్ళు ఉంటే, తినేవాళ్ళు ఉంటే ఇంకెంత రుచిగా ఉంటాయో. నేను వేసిన బజ్జీలు అంటే చాలా ఇష్టము. చూడండి, నేను తినే విధానాన్ని చూస్తే మీరే చెప్పండి. చూడండి, వేసినట్టయితే మొత్తం మీద అయితే తినేస్తున్నా. ప్లేట్లో మాత్రం ఒక బజ్జీ అయితే ఉంచలేను. అంత కమ్మగా టేస్టీగా కుదిరినాయి.
చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకైతే. నేనైతే చాలా అయితే టేస్ట్ అయితే చేస్తున్నా. ఎంత బాగా కుదిరినాయి టేస్ట్ అయితే అబ్బా చెప్పలేం. చూడండి లాస్ట్లో మిర్చి బజ్జీ ఆలు బజ్జీ అయితే ఇలా పెట్టుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను నేనైతే. ఇక మొత్తం మీద అయితే చేసిన బజ్జీలు అయితే ఇలా తినేస్తున్నా. ఇక అన్నం అయితే తినలేను, ఎందుకంటే వేసిన బజ్జీలు మొత్తం నేనే లాగించేసిన. అంత బాగా కుదిరినాయి నిజంగా అండి. బజ్జీలు అంటే చాలా బాగా కుదిరినాయి. ప్లేట్లు మొత్తం అయితే ఖాళీ చేసేసిన నేనైతే. మొత్తం మీద అయితే చూడండి నా వీడియో ఈరోజైతే ఇలా ఉంది. మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. నా వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ పెట్టండి. మరొక టేస్టీ ఫుడ్తో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.